హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి, సింపుల్గా బెన్సీ రవ్వ అంటాం కదండి, బొంబాయి రవ్వ. మనం ఎక్కువ స్వీట్స్ వాడతాం కదండి, అదే సింపుల్గా ఉప్మా అయితే చేసేస్తున్నా. మన ఆస్మాకి ఎక్కువ మసాలా లేనండి, ఎక్కువ తిన్నది కాబట్టి స్పైసీగా. చిన్నపిల్లల కోసం చెప్తున్నానండి, ఇది పెద్దవాళ్ళకి అయితే కాదు, అందరికీ వస్తుంది. నచ్చిన వాళ్ళు అయితే చేసేసుకోండి. చూడండి, ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నా, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం సాల్ట్, 2 టమాటాలు, ఒక ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపు గింజలండి, 2 గ్లాసు వాటర్, 1 గ్లాసు రవ్వకండి, 2. ఇంకా మనము ఉప్మా అయితే రెడీ చేసేద్దాం. చూసారు కదండి, ఆయిల్ కూడా వేసిన నేను 1 స్పూను. చూడండి, 1 స్పూన్ నెయ్యి కూడా వేసిన. దీనివల్ల కొంచెము స్పైసీ అనేది తగ్గుతుందండి, నెయ్యి వేసినామంటే. చిన్నపిల్లలకి కారం ఎక్కువ అయితే ఉండదు. చూసారు కదండి, ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగితే మనం వాటర్ వేసేసుకుందాం. చూడండి, కొంచెం ఫ్రై అయింది కదా ఆనియన్స్, పచ్చిమిర్చి. ఇప్పుడు మనము కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందామండి. చిన్నపిల్లలకండి ఇది ఉప్మా, పెద్దవాళ్ళకి అయితే కాదు. మీకు అన్ని కావాలనుకుంటే వేసుకోండి, పల్లీలు, పప్పులు అన్నీ. పిల్లలు కారం తినని పిల్లల వాళ్ళకైతే ఇలా వేసుకుంటే బాగుంటుంది. చూడండి, బ్రౌన్ కలర్ అయితే వచ్చేసినాయి కదా ఆనియన్స్. ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుందాం. దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం వేగితే వాటర్ వేసేద్దాం. చూడండి, ఇలా మనకి టమాటాలు అయితే వేగిపోయినాయి కదా. ఏ గ్లాస్ అయితే మనం రవ్వ తీసుకున్నామండి, అదే గ్లాస్తో నేను వాటర్ అయితే కొలిచి వేసేసుకున్నా. చూడండి, ఇలా మగ్గులు వేసేసుకున్నా. చూడండి, వాటర్ అయితే వేసేసుకుంటాను. చూసారు కదండి, సాల్ట్ చూసుకొని వేసేసుకోండి. చూసారు కదా, ఇది మంచి పొంగు వచ్చిందంటే బొంబాయి రవ్వ వేసేసుకుందాం. చూసారు కదండి, వాటర్ అయితే మనకి మరిగిపోతుంది కదా. ఇప్పుడు రవ్వ వేసేసుకొని ఇలా కలిపేసుకుందామండి, 1 గ్లాసు. చూసారు కదండి, మూత ఏం అవసరం లేదండి, ఇది సింపుల్గా అయితే ఉడికిపోతుంది, బొంబాయి రవ్వ కాబట్టి. ఇలా చూసారు కదా ఫ్రెండ్స్, బెన్సీ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చిన్నపిల్లల కోసము. ఇంకా ఆస్మా కూడా అరుస్తుంది, ఆకలి అవుతుంది. చూసారు కదా, ఈ మాత్రం లూజుగా ఉండాలండి. పిల్లలకి మనం సెరలాక్ పెట్టినట్టయితే ఇలా ఉండాలి. ఇంకా లాస్ట్కి అయితే వచ్చేసిందండి, మనం ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి, ఎమ్మి బెన్సీ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా, మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.